గుంటూరు జిల్లా నంబూరులో నిర్వహించిన శివరాత్రి వేడుకలు శివోహం 2 మహా జాగరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరయ్యారు. వేదికపై చేపట్టిన శివ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మహాశివుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గట్టిగా అందరూ కూడా శివుని ఒకసారి ప్రార్థిద్దాం. ఓం నమః శివాయ. ఇంకా గట్టిగా చెప్పాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పుణ్యక్షేత్రాలని శైవ క్షేత్రాలన్నీ దర్శించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు నేను కూడా సమాచారం తెప్పిస్తున్నాను. అన్ని శివాలయాలు కిక్కిరిసి ఉన్నాయి. ఎక్కడికక్కడ భక్తులందరూ కూడా శివుని ప్రార్థించి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఈరోజు మహాభక్తి ఛానల్ నిర్వహిస్తున్న మహాశివరాత్రి మహాజాగరణ శివోహం కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ ఒకసారి చూస్తే రాత్రి అంతా కూడా మీరు ఇదే మాదిరిగా ఉండి శివరాత్రి పూర్తిగా గడిపే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడే చాలామంది మాట్లాడారు. దేవతల కొలువైన ప్రాంతం, దేవతల రాజధాని అమరావతి. ఈరోజు మనందరం కూడా శివుణ్ణి ప్రార్థిస్తున్నాం. నేను ఎప్పుడు ఒకటే కోరుకున్నా, మళ్ళీ ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరం ఉంటే ఆ రోజు నేను సైబరాబాద్ నగరానికి శ్రీకారం చుట్టాను. అది భవిష్యత్తు నగరంగా ఆ రోజు ఆలోచించాం. ఈరోజు మీరు ఆలోచిస్తే అమరావతి భావి తరాలకు ఒక ఆదర్శమైన నగరం. దేవతల రాజధాని అమరావతి అయితే ఈ ప్రజా రాజధాని ప్రపంచంలోని తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలు పెంచుతుంది. ఆ విధంగా చేయమని శివుణ్ణి ప్రార్థించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తే ఈ